విచిత్రం ఏంటంటే మీరు 95 నేను ఇందాక టీమ్ 95 అని చెప్పాను. టీమ్ 95లో ఉన్న ఆఫీసర్లు ఎంత ఇంటిగ్రిటీతో ఉన్నారు, ఇవాళ టీమ్ 24 కూడా అంతే ఇంటిగ్రిటీ ఉన్నారు. ఆ టీమ్ 95లో ఉన్న ఆఫీసర్లు నలుగురు ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల జైలుకి వెళ్ళారా కదా, బ్రహ్మాండంగా. అంటే ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అధికారులు తనను నడిపించాల్సిన అధికారులను ఎంచుకోవడంలో కూడా ముఖ్యమంత్రి యొక్క విజ్ఞత ఉంటుంది. అంటే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఈయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంతో పాటు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఏ అధికారి ఎలాంటి పని చేస్తాడన్నది ఆయన కొన్ని అసెస్మెంట్ ఎవరికి లేదు. మనం ఎన్ని పక్క నుంచి ఎంతమంది చెప్పినా ఆయన అభిప్రాయం ఆయనదే, ఆయన ఎక్కడ మార్చుకోడు. ప్రసాద్ ఏం మాట్లాడతాడో వెంకటకృష్ణ ఏం మాట్లాడతాడో కూడా తెలుసు. నాకు ఒక ఐఏఎస్ అధికారి ఇప్పుడు కాదు 2018లో చెప్పాడు, సార్ ఈయన 8 గంటలు 9 గంటలు ఆయన రివ్యూ మీటింగ్ పెడతాడు, మేము 50 దాటాము, మేము కూడా 10 నిమిషాలకు ఒకసారి బయటికి వెళ్ళి వస్తాం టాయిలెట్కి, ఈయన కదలదండి అని ఆశ్చర్యపోయాడు. అవును, నా 5-6 గంటలైనా టాయిలెట్ కూడా అయ్యా. ఇంకోటి వాళ్ళు ఏంటంటే మా 160 మంది అధికారులు ఉంటే మమ్మల్ని 160 మంది 160 సలహాలు ఇవ్వగలుగుతాము, కానీ ఆయన సలహాలు స్వీకరించి మళ్ళీ ఆయన ఇంప్లిమెంటేషన్లో మాకే ఆశ్చర్యపోతుందని చెప్పి ఆయన కొంతమంది అధికారులని సీరియస్గా తీసుకోడు. ఆయన నిజంగా చెప్పాలంటే సీరియస్గా తీసుకుంటే అసలు కొన్ని తప్పులు జరిగి ఉండేవి కాదు. ఇప్పుడు మీరు చాలా విచిత్రం, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఒక కుంభకోణం జరిగిందంటూ దానికి 164 ఇచ్చాడు. వాడి దృష్టి ఈ పార్టీకి 164 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ మనిషి సూపులో పడ్డాడు. అంటే వ్యతిరేకంగా పనిచేసాడనే ముద్ర వచ్చింది, చంద్రబాబుకే వ్యతిరేకంగా విచిత్రం ఏంటంటే ఆ అధికారే ముందు వచ్చి సార్ నన్ను మళ్ళీ నేను వస్తాను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంటే నిన్న ఇవాళ విజువల్స్ చూస్తే కొంతమంది అధికారుల పట్ల చంద్రబాబు ఎలా ఉన్నాడో లేదు అని చెప్పి, అంటే ఇలా ఉండాలని జనం కూడా కోరుకుంటున్నారు. చంద్రబాబు ఇలాగే ఆ అధికారి అంటే కోపం ఉన్నా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెనక్కి వెళ్ళగొట్టకుండా మాట్లాడేవాడు, ఆయన ఎప్పుడు ఎక్స్పోజ్ చేయకూడదు. అది కానీ ఈ సలహా ఇవాళ ఎక్స్పోజ్ అవ్వడం కదా, డిస్ప్లే అయింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆ అధికారుల ప్రవర్తన పట్ల చంద్రబాబు ఎలా ఉన్నాడో వాళ్ళు ఎలా ఊహించారో అలాగే ఉన్నాడు ఆయన. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు టీమ్ 24లో నేను ఇందాక ఉత్తరాంధ్రకు చెప్పి ఆయన ఎంత ప్రయారిటీ ఇచ్చాడు చూడండి. ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక నాయకుడు ఒక అధికారిని తీసుకొచ్చి తన పొజిషన్లో పెట్టాడు, చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకున్నాడు రవిచంద్రని, అంటే ముద్దాడ రవిచంద్ర. ఇప్పుడు మీరు గమనిస్తే జగన్ బాధితుల సంఘం అని ఐఏఎస్ అధికారులు లిస్ట్ ఉంది, జగన్ బాధితుల సంఘం అని. అది జనరల్గా జనం ముఖ్యమంత్రి బాధితులని రాజకీయంగా ఉంటారు, కానీ ఇక్కడ అధికారికంగా ఉంటారు. అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాబీల్లో అటువంటి ముద్ర పడిపోయిందంటే ఇప్పుడు ఏమైంది, మేము పార్టీ కోసం పనిచేసామని చెప్పేవాడి కన్నా